సో ఎయిర్ ఇండింగ్ ను భారీ లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు న్యూ ఇయర్ జోష్ తో మొదలయ్యాయి. ఓ రేంజ్ లో కాకపోయినా అంతో ఇంతో లాభాలు మొదలై అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ప్రస్తుతం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. పొగాకు ఉత్పత్తులపై పన్నుపోటు కారణంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఓవరాల్ మార్కెట్లో లాభాలు కొనసాగుతాయా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇయర్ ఎండింగ్ ను భారీ లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు న్యూ ఇయర్ జోష్ తో మొదలయ్యాయి. ఓ రేంజ్ లో కాకపోయినా అంతో ఇంతో లాభాల్లో మొదలై అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ప్రస్తుతం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. పొగాకు ఉత్పత్తులపై పన్నుపోటు కారణంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఓవరాల్ మార్కెట్లో లాభాలు కొనసాగుతాయా లేదా అనేది చూడాలి. మొత్తానికి ఇయర్ ఎండింగ్ ను భారీ లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు ఇక న్యూ ఇయర్ జోష్ తో అయితే మొదలయ్యాయి. రైట్, ఇక ఇదే స్టాక్ మార్కెట్ సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మనకి ప్రభు గారు ఎనలిస్ట్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే. ప్రభు గారు, ఇటీవలి మనం చూసుకుంటే ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్ లో లాభాలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అనే కొంచెం మూవ్మెంట్ వచ్చింది, ఎందుకంటే కొంచెం ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడుతుంది కదా. సో లాస్ట్ లో కొంచెం ఇదైంది. సో ఏదైనా పార్టిసిపేషన్ లేదు ఇప్పటిదాకా. ఈ వారం పార్టిసిపేషన్ ఉండకపోవచ్చు. అంటే 25th నుంచి మార్కెట్ లో మా క్రిస్టమస్ మూడ్ లోకి వస్తారు ఇంటర్నేషనల్ మొత్తం. సో వాళ్ళు ఏంటి, ఈ వారం మొత్తం సెకండ్ దాకా ఆ పార్టీ మూడ్ లోనే ఉంటారు కాబట్టి పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. సో లోకల్ మనకి డొమెస్టిక్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఉంటుంది. ఇయర్ లాస్ట్ లో కాబట్టి ఏదైనా ప్రాఫిట్లు ఉన్నా అమ్మేసుకోవడం అంటే ఏదో చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది, రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈ రెండే డైరెక్షన్స్ ఆఫ్ ద మార్కెట్ మనకి లోకల్ చూస్తాయి. Q3 అండ్ బడ్జెట్ లో ఈసారి బూస్ట్ ఇవ్వచ్చు, ఇన్వెస్టర్స్ కి బూస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2019 లో కార్పొరేట్ ట్యాక్స్ కూడా తగ్గించారు, 30% నుంచి 22% చేశారు. అట్లానే ఈసారి కూడా మా ఇన్వెస్టర్స్ కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు, మార్కెట్ కి అనుగుణంగా ఏదైనా పాజిటివ్ గా ఇవ్వచ్చు అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్ గా గవర్నమెంట్ ఈసారి ఇంత అంటే అన్ని బాగానే ఉన్నా మార్కెట్ పెరగట్లా, ఎక్కడ వేసి గొంగలు అక్కడే ఉంది ఈ సంవత్సరం. అంటే లార్జ్ క్యాప్ 9% పెరిగింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొట్టేశారు కదా. కొన్ని మిడ్ క్యాప్స్ అయితే 60 to 70% డౌన్ లో ఉన్నాయి, ఆల్ టైమ్స్ లో. అంటే నిఫ్టీ 500 అంటే నిఫ్టీ 50 కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 500 లో దాదాపు 500 స్టాక్స్ లో 15% మనకి ప్లస్ లో ఉన్నాయి, మిగతా అన్ని మైనస్ లోనే ఉన్నాయి. సో అవన్నీ పెరగాలంటే మరి మిడ్ క్యాప్ పెరగాలి, బ్రాడర్ మార్కెట్ బాగుండాలి. ఈ సంవత్సరం బ్రాడర్ మార్కెట్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ మెయిన్ మనకి అంటే ఇంటర్నేషనల్ చూస్తే ట్రేడ్ డీల్ జరగాలి, ట్రేడ్ డీల్ పెండింగ్ జరుగుతుంది. సో వార్ అనేది ఆగాలి. అదేదో కాష్టం లాగా కాలుతూనే ఉంది, రావణ కాష్టం లాగా. 3 ఏళ్ళు అంటే ఒరిజినల్ గా అయితే 4.5 సంవత్సరాల నుంచి కాలుతుంది అది. మనం చూసిన ప్రకారం వార్ స్టార్ట్ అయిన ప్రకారం అయితే 3 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ పైన నడుస్తుంది. ఆ వార్ ఎనీ టైం ఎండ్ కార్డ్ పడాలి, పడుతుంది అంటారు, పడదు. ఇవన్నీ ఇదైతే డెఫినెట్ గా ప్రభు గారు, నిన్నటి కేబినెట్ సెక్టార్ అంటే మంచిగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ నిన్నటి కేబినెట్ నిర్ణయం తర్వాత పడిన ఐడియా షేర్లు ఇవాళ పుంజుకున్నాయి. మరి మీ వ్యూహం ఏంటి? అసలు ఐడియా షేర్ వద్దంటానండి, ఫండమెంటల్ లేదు, ఆర్పు తగ్గుతుంది దాంట్లో. ఐడియా షేర్ అసలు వద్దునే వద్దు, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చే ధైర్యం మనోధైర్యం రావాలి. ఇట్లాంటివి కన్సిస్టెంట్ గా గ్రోత్ లేనివి, సిఏజీఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేని, ఎక్కడో చోట వేరే దాంట్లో కలిసిపోయే అవకాశం, మెర్జ్ అయ్యే అవకాశం ఉంది. వేరే దాంట్లో బై చేసుకొని వేసుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అది ఫ్యూచర్ లో మెయిన్ ఎయిర్టెల్, జియో ఈ రెండే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ గా జియో కూడా వెరీ స్ట్రాంగ్. సో ఆర్పిఓ ఎక్కువ ఉంది దానికి. సో తర్వాత జియో. సో దీనికైతే నేను ఐడియా అయితే అసలు వద్దంటాను. ఎవరైనా ఉంటే దగ్గర ఉన్న దయచేసి ఎగ్జిట్ అయిపోండి. కొంచెం మినిమం లేదా లాస్ ఉన్న పెరిగే దాంట్లో పెట్టుకుంటే లాస్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జిట్ అయిపోవటం దాని అంత ఉత్తమం ఇంకోటి లేదు. ప్రభు గారు, అలాగే మరి పొగాకు ఉత్పత్తులపై పన్నుపోటు తర్వాత అండ్ ఐటీసీ సహా షేర్లు పడ్డాయి కదా, వాటిని కొనవచ్చా లేదా? అంటే ఎఫ్ఎంసీజీ ఇబ్బంది పడుతూనే ఉంది. దాదాపుగా 1.5 year లాస్ట్ 4 quarters
3 quarters బ్యాక్ అనుకుంటా నెస్లే సిఇఓ గారు చెప్పారు, మిడిల్ క్లాస్ ఆర్ షింకింగ్, ఎక్కువ వాళ్ళ కన్సంప్షన్ తగ్గుతోంది, రొటేషన్ అవ్వట్లేదు మార్కెట్ లో అన్నప్పుడు జిఎస్టీ స్లాబ్ కూడా 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్ చేశారు. కొంత బూస్ట్ ఆర్బీఐ నుంచి కొంత ఓఎంఓ ఇది మార్కెట్ లో క్యాష్ ఇది చేశారు. సో ఇవన్నీ కారణాల వల్ల కొంచెం రొటేషన్ వచ్చినాయి. మనం చూసాం జిఎస్టీ వల్ల కానీ ఇంట్రెస్ట్ రేట్ల వల్ల కానీ ఆటో సెక్టర్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా కమింగ్ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ నెక్స్ట్ 2 quarters చూసినాక నెక్స్ట్ ఇయర్ లో అంటే ఈ సంవత్సరం ఏదైతే సెక్టర్లు ఉన్నాయో పెరగని ఉంటాయో ఆ నెక్స్ట్ ఇయర్ లో పెరుగుతాయి. సెక్టార్స్ ఆల్వేస్ సిక్లికల్. ఈ సంవత్సరం పెరిగి నెక్స్ట్ ఇయర్ పెరగవు, అంత పెరగవు, పెరుగుతాయి కానీ అంత పెరగవు. మిగతా ఏదైతే స్తబ్దతకు ఉన్నాయో, ఏదైతే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ దానికి మూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఐటీ కానీ ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ ఇవన్నీ ఉన్నాయి, మూవ్మెంట్ లేవు దాంట్లో. సో మూవ్మెంట్ లేనప్పుడు ఫార్మా మీద 100% ట్యాక్స్ ఉన్నారు, ఆ ట్యాక్స్ తెలిసినప్పుడు ఫార్మా డైరెక్షన్ తీసుకుంటది. సో ఐటీ నెక్స్ట్ ఏఐలో మ్యాక్స్ టు మ్యాక్స్ లే ఆఫ్ జరిగింది షట్ డౌన్, యూఎస్ లో షట్ డౌన్ ఉన్నప్పుడు. సో దాని అనుకున్న 2025 లో ఏఐకి ఒక సొల్యూషన్ వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఏ వస్తే జనం ఎంప్లాయీస్ తగ్గించేసుకుంటారు. సో 100 మంది చేసేది 1 సెకండ్ లో పని చేస్తుంది, ఇంకా జనంతో పని లేదన్నట్టుగా అవి ఉన్నాయి కదా, కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. ఏ మీద కరెక్ట్ క్లారిఫికేషన్ అనేది రాలేదు. సో ఇప్పుడిప్పుడే అన్ని కంపెనీలు ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2026 లో కూడా ఒక రావచ్చు ఏఐ మీద. సో ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 2 to 3 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ టీసీఎస్ 3000 దగ్గర ఉంది, 4500 దగ్గర నుంచి పడింది. ఆ 3000 నుంచి 4000 వెళ్లే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఐటీ ఏదైతే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఉన్నాయో అట్లాంటి వాటిలో ఆ స్టాక్స్ బాగా పడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనం మార్కెట్ కి టైం ఇస్తే డెఫినెట్ గా మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకుంటే, పేషెన్స్ ఉంటే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. లేదా మనం పెట్టిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం నుంచి చూస్తే అందరికి మైనస్ లోనే ఉంటాయి. అమ్మ ఇదేం మార్కెట్ తీసుకెళ్లి ఎఫ్డీలో పెట్టిన 6% వస్తుంది, 7% వస్తుంది అనుకుంటే, మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళు 100% పేషెన్స్ తో ఉంటారు. ఫస్ట్ తొందర అంటే ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు, ఈ ఫాల్ చూడని వాళ్ళు, ఈ బిట్ కాయిన్ స్మాల్ క్యాప్ పడ్డది ఫాల్ చూడని వాళ్ళు బెంబేలు ఎత్తిపోతారు. అమ్మ ఇది అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మినిమం ఎఫ్డీ వస్తాయి, ఇక్కడ దీంట్లో రాలేదని. 1 సంవత్సరం రానిది నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ మొత్తం కలిపి ఇచ్చిన రికార్డు హిస్టరీ ఎన్ఎస్సిలో కానీ పిఎస్సిలో కానీ ఉంది. అది తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా శబ్దంగా కూర్చుంటారు. అందుకని ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ కొనుక్కుంటే డెఫినెట్ గా మంచిదని ఉద్దేశం. ఓకే.